హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఊదలతో దోశ చూపిస్తున్నాను. ఇలాంటి మిల్లెట్స్తో దోశ మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఊదలతో దోశ కానీ ఇడ్లీ కానీ రెండిటికి పనికొచ్చి ఇలాంటి బ్యాటర్ చేస్తున్నాను. ఇక్కడ 4 కప్స్ ఊదలు తీసుకున్నాను. 2 కప్స్ మినపప్పు తీసుకున్నాను. 1:2 రేషియోలో తీసుకోవాలి. తర్వాత ఇవి ఒక 5-6 అవర్స్ నానబెట్టాక రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. మినపప్పులో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్పు మిస్ అయింది. ఇంకా ఒక 3/4 కప్ ఆఫ్ అటుకులు వేసుకుంటున్నాను. బాగా ఫర్మెంటేషన్ అయ్యి స్మూత్గా రెడ్ కలర్లో దోశలు వస్తాయని. 40s దగ్గర అవుతున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది. రైస్ లాగా తినలేని వాళ్ళు ఇలాగ దోశలాగా ఇడ్లీలాగా చేసుకోండి. ఇలా పొద్దున కల్లా బాగా ఫర్మెంట్ అయ్యి పక్కన కూడా చాలా పొంగిపోయింది సమ్మర్ కాబట్టి. ఇంకా ఇది నార్మల్ దోశ లాగానే బాగా వస్తాయి. రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వస్తాయి. హెల్త్కి హెల్త్, మనము రైస్ అవాయిడ్ చేసినట్టు కూడా ఉంటుంది. ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇడ్లీలు కూడా చేసి చూపిస్తాను ఊదలతో. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.